ఒకళ్ళేమో కిరాయిదారులు, మరి ఇంకొకళ్ళేమో సొంతింటి వాళ్ళు. మరి మొత్తం 23,000 మంది ఉంటే అందులో 10,000 మందికి ఇప్పుడు వస్తుంది ఇది. మరి ఇంకా కూడా ఎవరైనా తెల్ల రేషన్ కార్డు ఉండి అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళు ఆఫీస్కి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోండి. తప్పకుండా మళ్ళీ ఈ మంత్ బిల్లు కూడా రివైజ్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా అసంతృప్తి చెందొద్దు, ఎందుకంటే మళ్ళీ రివైజ్ చేసి తప్పకుండా అది ఎవరికైనా రావాల్సింది ఉంటే అది తప్పకుండా వస్తుంది. మరి మహిళలందరూ కూడా ఈరోజు ఇక్కడ మా నియోజకవర్గంలో సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి 0 బిల్ వస్తుంది కదా. మరి ఇదే కాదు, 500 గ్యాస్ సిలిండర్ది కూడా మన లాంచ్ చేయడం జరిగింది 27th రోజు. మరి మొదట మహిళలకి ప్రాధాన్యతనివ్వడము, మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఆ విషయంలో. ఉచిత బస్సు కానివ్వండి, ఇప్పుడు 500 గ్యాస్ సిలిండర్ అయినా, ఈ గృహజ్యోతి అయినా, ఎంతోమంది కరెంటు బిల్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ పిల్లల చదువులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ గృహజ్యోతి ఎంతో మంచిగా ఉంటుంది. మరి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఇది పొందే వాళ్ళందరికీ కూడా. ఇంకా రాబోయే రోజులలో కూడా మిగతావి ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా తప్పకుండా మా ప్రభుత్వంలో ఏమేమి హామీలు ఇచ్చినామో అన్నీ తప్పకుండా నెరవేరుస్తాం. శాంక్షన్ అయిన సీసీ రోడ్డు పనులు అనేది మన ప్రభుత్వం వచ్చినాక నిలిపివేసిందట, దానిపైన మీ స్పందన ఏంటంటే? అన్ని పనులు కూడా ఇప్పుడు తాత్కాలికంగానే ఆపడం జరిగిందండి. అన్ని పనులు ప్రారంభమైతే ఎక్కడ ఏవి ఆగవు, అన్ని పనులు తప్పకుండా పూర్తి చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.